ఈనాటి మన చర్చకు స్వాగతం. ఇవాళ్ల మనం కాంట్రాక్ట్ లేబర్ నియంత్రణ మరియు రద్దు చట్టం 1970 గురించి లోతుగా మాట్లాడుకుందాం. భారతదేశంలో ఈ కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థ ఎలా మొదలైంది, కార్మికులపై దీని ప్రభావమేంటి, దీని అదుపు చేయడానికి ఈ చట్టం ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. అవునండి. ఈ చట్టం రావడానికి ముందు పరిస్థితి చూస్తే ఈ మధ్యవర్తుల పాత్ర చాలా కీలకంగా ఉండేది. వాళ్లే పనికి కుదిర్చేవాళ్లు. అంటే వాళ్లే అంత నడిపించేవారా? ఒక రకంగా అంతే. కానీ తరచుగా కార్మికులు దోపిడికి గురయ్యేవారు. సరైన పని గంటలు, వేతనాలు, సౌకర్యాలు ఇవేవీ ఉండేవి కావు. విట్లీ కమిషన్ లాంటివి చాలా కాలం క్రితమే ఈ సమస్యల్ని గుర్తించాయి. తర్వాత ఫ్యాక్టరీల చట్టం, గనుల చట్టం వచ్చినా వాటిల్లో వీటి ప్రస్తావన ఉందా? ఉంది. కాని ప్రత్యేకంగా కాంట్రాక్ట్ కార్మికుల కోసమే ఒక సమగ్ర చట్టం అవసరమని భావించారు. అందుకే 1970లో ఈ చట్టం ఆమోదం పొంది 71లో అమలులోకొచ్చిందనమాట. సరే, అంటే ఆ పాత సమస్యలే ఈ చట్టానికి పునాది. మరి దీని ముఖ్య ఉద్దేశాలేంటి? దీని రాజ్యాంగ బద్ధతపై ఏమైనా ప్రశ్నలు వచ్చాయా అప్పట్లో? దీని ముఖ్య ఉద్దేశ్యం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, కాంట్రాక్ట్ లేబర్ వాడకాన్ని నియంత్రించడం. 2, కొన్ని పనుల్లో దాన్ని పూర్తిగా రద్దు చేయడం. ఓ, రెండునా? అవును. గమనిండియా కేసులో సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది. ఇక రాజ్యాంగ బద్ధత అంటారా? అదే కేసులో ఇది ఆర్టికల్ 14, 15కి వ్యతిరేకం కాదని, సమానత్వపు హక్కును ఉల్లంఘించడం లేదని కోర్టు స్పష్టం చేసింది. పహినేతో. మరి ఇది అన్ని కంపెనీలకు వర్తిస్తుందా, చిన్న చిన్న కాంట్రాక్టర్లకు కూడానా? చూడండి, గత సంవత్సరంలో ఏ రోజైనా 20 మంది లేదా అంతకంటే ఎక్కువ కాంట్రాక్ట్ కార్మికులను పెట్టుకున్న సంస్థలకు ఇది వర్తిస్తుంది. అంటే 20 మంది లోపు ఉంటే వర్తించదా? వర్తించదు. అలాగే వాళ్ళ కాంట్రాక్టర్లకు కూడా వర్తిస్తుంది. అయితే చిన్న మినహాయింపు ఉంది. అప్పుడప్పుడు చేసే పనులకు, అంటే ఇంటర్మీడియట్ పనులకు వర్తించదు. ఇంటర్మీడియట్ అంటే? అంటే ఆ పని సంవత్సరంలో 120 రోజుల కన్నా తక్కువ జరిగితే, లేదా సీజనల్ పనయ్యుండి 60 రోజుల కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఈ చట్టం పరిధిలోకి రాదు అనమాట. ఓకే. ఈ చట్టంలో వాడిన పదాలు కాంట్రాక్టర్, ప్రధాన యజమాని, పనివాడు, వీటిని కొంచెం వివరిస్తారా? ఎందుకంటే బాధ్యతలు తెలియాలంటే ఇవి ముఖ్యం గదా. ఖచ్చితంగా. కాంట్రాక్ట్ లేబర్ అంటే పేర్లోనే ఉంది, కాంట్రాక్టర్ ద్వారా నియమించబడిన వ్యక్తి. కాంట్రాక్టర్ అంటే ప్రధాన యజమానికి ఒక పని చేసి పెట్టే బాధ్యత తీసుకున్న వ్యక్తి, లేదా కేవలం కార్మికులను సరఫరా చేసే వ్యక్తి. సరే. ప్రధాన యజమాని అంటే ఆ సంస్థ వ్యవహారాలపై పూర్తి కంట్రోలున్న వ్యక్తి. ఇక పనివాడు అంటే స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ ఎవరైనా కావచ్చు. మాన్యువల్, సూపర్వైజరీ, టెక్నికల్, క్లరికల్ పనులు చేసేవాళ్లు. అయితే అందరు ఉద్యోగులు కారా? మేనేజర్ స్థాయి, అడ్మినిస్ట్రేటివ్ స్థాయి వాళ్లు, లేదా నెలకి ఇంతకంటే ఎక్కువ జీతం తీసుకునే సూపర్వైజర్లు దీని కిందకు రారు. ఈ నిర్వచనాలు ఎవరికి బాధ్యులు అని చెప్పడానికి చాలా కీలకం. అర్థమైంది. మరి కాంట్రాక్ట్ లేబర్ను రద్దు చేసే విషయంలో కోర్టుల పాత్ర ఎలా ఉంది? అవి కార్మికుల వైపు మొగ్గు చూపాయా? అవును, కోర్టులు చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఉదాహరణకు స్టాండర్డ్ వాక్యూమ్ కేసుంది 1960లో. ఏం చెప్పిందా కేస్? ఏ పనులు శాశ్వతమైనవి, కంపెనీకి ఎప్పుడూ అవసరమైనవి, సాధారణంగా రెగ్యులర్ ఉద్యోగులే చేసేవి, ఇలాంటి పనుల్లో కాంట్రాక్ట్ లేబర్ను పెట్టకూడదు, రద్దు చేయవచ్చని కొన్ని సూత్రాలు చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఈ కాంట్రాక్ట్ లేబర్ పెరిగిపోవడంపై కోర్టులు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కేటరింగ్ క్లీనర్స్ కేసు, గుజరాత్ ఎలక్ట్రిసిటీ బోర్డు కేసు వీటిలో చూడొచ్చు. మరి చట్టం నియంత్రణ కోసం ఏం పద్ధతులు పెట్టింది? రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్ అవి అన్నారు కదా. అవును, 2 ముఖ్యమైనవి ఉన్నాయి. సెక్షన్ 7 ప్రకారం ఇందాక చెప్పినట్టు 20 మందికి పైగా కాంట్రాక్ట్ వాళ్ళని పెట్టుకుంటే ఆ ప్రధాన యజమాని తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకోకపోతే? సెక్షన్ 9 ప్రకారం రిజిస్ట్రేషన్ లేకపోతే కాంట్రాక్ట్ లేబర్ను పెట్టకూడదు. అలాగే సెక్షన్ 12 ప్రకారం ప్రతి కాంట్రాక్టర్ తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి. ఆ లైసెన్సులో ఏముంటాయి? పని గంటలు, జీతాలు, కల్పించాల్సిన సౌకర్యాలు, ఇలాంటి షరతులన్నీ ఉంటాయి. లైసెన్స్ లేకుండా పని చేయించడం చట్టప్రకారం నేరం. ఒకవేళ ప్రభుత్వం కొన్ని రకాల పనుల్లో అసలు కాంట్రాక్ట్ లేబరే వద్దనుకుంటే ఆ అధికారం ఉందా? ఉంది. సెక్షన్ 10 కింద ప్రభుత్వానికి ఆ అధికారం ఉంది. సంబంధిత సలహా బోర్డుతో చర్చించి ఫలానా సంస్థలో ఫలానా పనుల్లో కాంట్రాక్ట్ లేబర్ను నిషేధిస్తున్నట్టు నోటిఫికేషన్ ఇవ్వొచ్చు. దేని ఆధారంగా నిర్ణయిస్తారు? ఆ పని పరిస్థితులు ఎలా ఉన్నాయి, కార్మికులకు బెనిఫిట్స్ సరిగ్గా ఉన్నాయా,
ఆ పని శాశ్వతమైన పనా, కంపెనీకది ఎంత అవసరం, ఇవన్నీ చూసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నియంత్రణ సంగతి సరే, మరి కార్మికుల ఆరోగ్యం, వాళ్ల సంక్షేమం కోసం ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. చాలా ముఖ్యమైనవి. సెక్షన్ 16 నుంచి 19 వరకు వీటి గురించే. కాంట్రాక్టర్ కొన్ని ఏర్పాట్లు చెయ్యాలి. అంటే హ్మ్. ఎలాంటివి? ఉదాహరణకు 100 మంది కన్నా ఎక్కువ కార్మికులుంటే క్యాంటీన్ పెట్టాలి, రెస్ట్ రూమ్స్ ఉండాలి, మంచినీళ్లు, టాయిలెట్స్, వాషింగ్ సౌకర్యాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఇవన్నీ కాంట్రాక్టర్ బాధ్యత. ఒకవేళ కాంట్రాక్టర్ ఇవి చెయ్యకపోతే? అప్పుడు సెక్షన్ 20 ప్రకారం ప్రధాన యజమాని వీటిని ఏర్పాటు చేసి ఆ ఖర్చును కాంట్రాక్టర్ దగ్గర్నుంచి రికవరీ చేసుకోవచ్చు. అంటే బాధ్యత ఎక్కడికి పోదు. అలాగే వేతనాల విషయం, జీతాలు ఎవరివ్వాలి, టైంకి ఇవ్వకపోతే? సెక్షన్ 21 చాలా స్పష్టంగా చెబుతోంది. టైంకి పూర్తి జీతం ఇవ్వాల్సిన మొదటి బాధ్యత కాంట్రాక్టర్దే. ఓకే. ఆ పేమెంట్ కూడా ప్రధాన యజమాని ప్రతినిధి ముందే జరగాలి. ఒకవేళ కాంట్రాక్టర్ ఇవ్వకపోయినా, తక్కువిచ్చినా, అప్పుడు ప్రధాన యజమాని ఆ డబ్బిచ్చేయాలి. తర్వాత ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్ నుంచి వసూలు చేసుకోవచ్చు. అంటే కార్మికుడికి డబ్బు అందేలా చూసే బాధ్యత ప్రధాన యజమానిపై కూడా ఉందన్నమాట. అంతే. ఇంకో ముఖ్యమైన విషయం, రూల్ 25(2)VA. అదే కంపెనీలో అదే పనిచేసే రెగ్యులర్ వర్కర్స్కి ఎలాంటి జీతాలు, సెలవులు, పనిగంటలుంటాయో అవే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వర్తిస్తాయి. అంటే సమాన పనికి సమాన వేతనం. ఇది చాలా కీలకం. ఖచ్చితంగా అదే సూత్రం. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. ఒకవేళ ప్రభుత్వం సెక్షన్ 10 కింద కాంట్రాక్ట్ లేబర్ను రద్దు చేసిందనుకుందాం. అప్పుడు ఆ కార్మికులను ఆ కంపెనీ రెగ్యులర్ చేసుకోవాలా, పర్మనెంట్ చెయ్యాలా? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. నిజానికి చట్టంలో రద్దు తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళని అబ్జార్బ్ చేసుకోవాలి, అంటే రెగ్యులర్ చేయాలని ఎక్కడా స్పష్టంగా లేదు. ఏమీ లేదా? లేదు. ఎయిర్ ఇండియా కేసులో 1997లో సుప్రీంకోర్టు కొంచెం అనుకూలంగా మాట్లాడింది. కొన్ని పరిస్థితుల్లో అబ్జార్ప్షన్ జరగాలని చెప్పింది. హమ్మయ్యా అనుకున్నాను. కానీ ఆ తర్వాత వచ్చిన సేల్ కేస్, అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కేస్ 2001లో సుప్రీంకోర్టు తన స్టాండ్ మార్చుకుందా? ఎలా? కాంట్రాక్ట్ రద్దయినంత మాత్రాన ఆటోమేటిక్గా అబ్జార్ప్షన్ జరగదు అని తేల్చేసింది. ప్రధాన యజమానిని వాళ్లని తీసుకోమని ఆదేశించలేమని చెప్పింది. అయ్యో, అంటే ఎయిర్ ఇండియా తీర్పుకు వ్యతిరేకంగానా? అవును. ఎయిర్ ఇండియా తీర్పు కార్మికుల భద్రత వైపు ముగ్గితే, సేల్ కేస్ కాంట్రాక్టుల స్వతంత్రతను, ప్రధాన యజమానికి ప్రత్యక్ష బాధ్యత లేకపోవడాన్ని నొక్కి చెప్పిందనమాట. అంటే చట్టం రక్షణ కల్పించినా రద్దు తర్వాత ఆ కార్మికుల ఉద్యోగ భద్రత గాలిలో దీపంలాంటిదేనా? ఏమిటి దీని అర్థం? ఒక రకంగా చెప్పాలంటే అవును. ఆ విషయంలో అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తం మీద చూస్తే ఈ చట్టం ఉద్దేశం మంచిదే. కాంట్రాక్ట్ కార్మికుల దోపిడీని ఆపాలి, వాళ్ళకి మంచి పని పరిస్థితులు, జీతాలు, సౌకర్యాలివ్వాలి అని ప్రయత్నించింది. నిజమే. ఇది డ్యూయల్ అప్రోచ్ అన్నమాట. రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్ ద్వారా నియంత్రణ, అవసరమైతే ప్రభుత్వం ద్వారా రద్దు. అవును, నియంత్రణ పరంగా చాలా స్పష్టత ఉంది. కాని ఆ రద్దు తరువాత అబ్జార్ప్షన్ దగ్గరే అసలు చిక్కుముడుంది. కోర్టు తీర్పులు కూడా భిన్నంగా ఉన్నాయి. ఇది కార్మికుల భవిష్యత్తును కొంచెం ప్రశ్నార్థకం చేస్తోంది కదా? నిజమే. అందుకే ముగింపుగా ఒక ప్రశ్న ఆలోచించాల్సిన అవసరముంది. 1970లో వచ్చిన ఈ చట్టం, ఇప్పుడు చూస్తున్న మార్పులు, ఈ గిగ్ ఎకానమీ, కొత్త కొత్త పని పద్ధతులు, వీటి మధ్యలో ఈ చట్టం కార్మికుల హక్కులను కాపాడటానికి, అదే సమయంలో కంపెనీల అవసరాలకు మధ్య సమతుల్యతను ఎంతవరకు సాధించగలుగుతోంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.